కొంతమందితోటి 1-to-1 ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలు ఏంటి ఆర్జీవీ ఎపిసోడ్లో నిజంగా తప్పు ఆయన చేసాడని భావించవచ్చా, లేకపోతే కక్షపూరితమా? సరే, ఇప్పుడు ఆర్జీవీ ఎప్పుడు ఏది ఎందుకు ఎలా చేస్తాడో చెప్పగలిగిన వాడు ఉన్నాడు ఎవడన్నా? మీరు అసలు నన్ను ఏంటి ఆర్జీవీ అని మీరు నన్ను అడుగుతున్నారంటే అవును, శివతాండవమే కదా అది. ఆ శివతాండవంలో మళ్ళీ డిస్కో కలుపుతాడు, అన్నీగా రాత్రి అర్ధరాత్రి దృశ్యాలు దయ్యాలు చూపిస్తాడు, అన్నీ ఆర్జీవీ దగ్గర రంగీలాలను సృష్టిస్తాడు. అతి మధ్య రాజకీయాల్లో ఎక్కువగా వచ్చాడు, ఎందుకంటే అది కాస్త నడుస్తుందని కావచ్చు. ఏదైనా ఆర్జీవీ అజ్ఞాతంలో లేను, డెన్లో ఉన్నాను అన్నాడు. డెన్ అనే మాట చాలా అనుమానాస్పదం. డెన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. డెన్ అంటే ఎవరికి దొరకని ఒక చోట ఉండేదని. మామూలు డెన్ అంటే టెక్నికల్ అర్థం ఏదైనా సరే, ప్రాక్టికల్గా డెన్ అనేది పాసిబుల్, ఇదే అర్థం కాదు. ఆ విషయం అలా ఉంచండి. ఆయన మాట్లాడుతున్న దాంట్లో 2-3 విషయాలండి. ఒకటి, ఆయన వెకిలి పోస్టులు పెట్టారన్నది నిజం. అక్కడక్కడ అనేక సార్లు వందలు పెట్టాను. అసలు ఉన్నదే దానికి కదా. సోషల్ మీడియాలో క్యారికేచరింగు, అపహాస్యం చేయడము, ఎగతాళి దీనికోసమే కదా అంటున్నాడు. ఒకటైతే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు, అసభ్యంగా పెట్టకూడదని, నేను అసభ్యంగా పెట్టలేదని కూడా ఆయన అంటున్నాడు. అది నేనే పెట్టాను, అసలు ఫార్వర్డ్ చేశానో కూడా నాకు తెలియదు. కొంచెం ఎగతాళి అంటే ఏడాది కిందట పెడితే అప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతినలేదా, ఇప్పుడు కరెక్ట్గా ఇన్ని చోట్ల ఇంతమంది ఒకేసారి దెబ్బతిన్నాయా, కొంచెం మనోభావాలు అనే మాట ఇది దేశంలో రకరకాలుగా వాడుతున్నారు కదా ఆయన అంటున్నాడు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పే దాంట్లో ఒకటి, కేవలం సోషల్ మీడియా పోస్టులు పెట్టారు కాబట్టి మేము అరెస్ట్ చేసేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామని భయభ్రాంతులను చేయడానికి అయితే అవకాశం లేదు, ఉండకూడదు. ఇదే సమస్య బెంగాల్లో మమతా బెనర్జీ మీద పెట్టినప్పుడు వచ్చింది, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దగ్గర వచ్చింది, ఇంకో చోటు కూడా వచ్చింది. అబద్ధాలు రెచ్చగొట్టే విషయాలు అంటే 2 వర్గాలను రెచ్చగొట్టే విషయాలు, మూడవది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే జీవిత గమనాన్ని కానీ అసహ్యంగానో ఇబ్బందిగా మార్చి పెడితే అప్పుడు వాళ్ళు చేయటం వేరు. నేను మామూలుగా జోకులో లేకపోతే ఏవో ఎగతాళి పెట్టిందే అందుకు కదా అన్నాడు. ఇంకా ఆయన నేను చేయలేదు అంటలేదు, పెట్టిందే అందుకు కదా, నేను అసభ్యంగా పెట్టుంటే మీరు చెప్పండి, నేను ఇంకా నాకు అంత గుర్తులేదు అంటున్నాడు. ఓకే, ఆయన బాధించవచ్చు. సోషల్ మీడియా వినియోగం దుర్వినియోగం దీని మీద చాలా ఉన్నాయి, మీకు నేను చాలాసార్లు నుంచి చెప్తున్నా. వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు ఎందుకు పెట్టారు, మీ వాదన ఏంటి అని వినాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కోర్టులు కూడా దానికి సంబంధించి వాళ్ళు స్పందించవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చలామణిలో ఉన్న ఒక వాతావరణం ఉంది చూడండి, అన్నిటినీ ఒకటే చేసి వర్మ ఇలా డిస్కస్ చేశాడు, ఆయన ఇలా చేశాడు కాబట్టి అయిపోయింది, వీపు పెన్ను విరగొట్టేస్తారు, హడలిపోతున్నాడు, ఇవన్నీ అది కాదని ఆయన చెప్తున్నాడు. కానీ అది మామూలుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుండొచ్చు ఆయన. ఆ మాత్రం డ్రామా, హై డ్రామా అనేది వర్మకు తప్పనిసరి. ఇంకోటేమో కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసాడు, దట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్. న్యాయస్థానము అది కనుక తప్పు ఉందనుకుంటే న్యాయస్థానం అసలు తీసుకోదు కదా. కాబట్టి న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది కాబట్టి బహుశా సోమవారం వరకు వర్మను ఏం చేయరు, అంతవరకు మనం చెప్పవచ్చు. ఇంకా రెండో విషయం, ఆయన దాని గురించి ఏమి సమర్థించుకోవటం లేదు. అంటే నేను చేసింది తప్పు కాదు, నేను చేయలేదు అనడం లేదు, చేసే హక్కు ఉంది నాకు అంటున్నాడు. అసలు ఉన్నదే అందుకోసం అని చెప్తున్నాడు. ఇక్కడ ఫండమెంటల్గా బూతులు, అసభ్యతలు, రకరకాలైన వికృతమైనవి పెట్టిన వాళ్ళు, ద్వేషం పెంచిన వాళ్ళు ఒక రకము, వ్యంగ్య చిత్రాలు, కార్టూన్లు, క్యారికేచర్లు ఇట్లాంటివి పెట్టిన వాళ్ళు ఒక రకం అనే ఒక విభజన ఆయన తీసుకొస్తున్నాడు. ఈ విషయాలు కోర్టు ముందు ఉంది కాబట్టి కోర్టు ఏమని తేలుస్తుంది. ఎందుకంటే కోర్టు మీరు 2 సార్లు చూశారు కదా. ఒక దశలోనేమో ఊరికనే వెంటబడితే అయిపోయిందా, వాళ్ళ హక్కులు వాళ్ళకు రక్షణ కావాలి, హెబియస్ కార్పస్ పిటిషన్లు వాళ్ళు చేశారు. రెండో దశలోనేమో అసలు ఏమి చర్యలు ఉండవని అది కూడా అన్నారు. కాబట్టి వర్మ చెప్పేదానికి మధ్యలో ఎక్కడ వస్తుంది, వర్మ పిరికితనంతో పారిపోయాడు అని ఒక సెక్షన్, వర్మ సాహస వీరుడు ఎక్కడికి పోడు అని ఒక సెక్షన్. ఆయన ఇద్దరిని కూడా డైలమాలో పెట్టి తను ఎక్కడున్నాడో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన స్టైల్ చాలా లాజికల్గా, చాలా లీగల్గా మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ అదో విధమైన తర్కము, కుతర్కము, వితర్కము ఇవన్నీ ఉంటాయి ఆయన దగ్గర. హీస్ రైజింగ్ సర్టన్ ఫండమెంటల్ క్వశ్చన్స్. ఎవరు చేయలేదు కదా ఇక్కడ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక విధంగా సమర్థించుకున్నారు, వాళ్ళు ఇంకొక విధంగా మాట్లాడారు చేసిన వాళ్ళు. ఈయన ఏంటంటే నాకు ఈ హక్కు ఉంది,
సోషల్ మీడియా ఉన్నదే అందుకు. అసలు అందరూ ఎవరినో ఒకరిని విమర్శించకుండా సోషల్ మీడియా ఎందుకు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో సోషల్ మీడియా గురించి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆయన లేవనెత్తుతున్నాడు. అయితే తప్పకుండా వర్మ శైలిలో స్టైల్లో కానీ ఆయన క్రియేటివ్ వీటిలో కానీ డెఫినెట్గా కాంట్రవర్సీ ఎప్పుడు ఉంటుంది. కొంత వెకిలి వ్యవహారము కూడా ఉంటుంది. అసభ్యత ఉందా లేదా అది అది ఆయన ఏమని అంటున్నాడు, ఏది అసభ్యమో ఏది సభ్యమో ఎలా చెప్తారు, అది సబ్జెక్టివ్ అంటే వైయక్తికం, వ్యక్తి తనకు తను అనుకునేది కదా అంటున్నాడు. వీటన్నిటిలో ఇంకా మనం పోలీసులు కేసేశారు, వెంటాడుతున్నారు. ఇక్కడికి కూడా వచ్చి వెళ్ళారు, హైదరాబాద్కి కూడా. ఆయన కోర్టులో 3వ కేసేశారు. కానీ ఇప్పటికి కూడా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ అడగటం లేదేమో నా సందేహం. ఓకే, అంటే నేరుగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు ముందస్తుగా బెయిల్ ఇవ్వండి అని కోర్టును ఆయన అడగల గతంలో. నాకు రక్షణ లేదా నన్ను అరెస్ట్ చేయక రక్షణ కల్పించాలి, నాకు ఇది ఉంది అని. అంటే ఒక విధంగా సోషల్ మీడియా డిబేట్, వర్మ దీన్ని ఒక సోషల్ మీడియా డిబేట్గా మారుస్తున్నాడు. దట్ ఈస్ గుడ్. చర్చ జరిగితే కోర్టు చెప్పేదాన్ని బట్టి చేయొచ్చు. నేను అనుకుంటాను కోర్టు తప్పకుండా హాజరు కమ్మనే చెప్తుంది. ఓకే, మీరు హాజరవ్వండి, మీరు చెప్పదలుచుకుంది ఏదో పోలీసులకు చెప్పండి, మీకు అక్కడ ఏదైనా కష్టం కలిగితే, మీ హక్కులకు భంగం కలిగితే మమ్మల్ని మా దగ్గరికి రండి మళ్ళీ అని కోర్టు చెప్పొచ్చు. అది పాసిబుల్. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడినా అది ఆయనకు కూడా తెలుసు. దానికి తగినంత బిల్డప్ ఉంటే తనకు సెక్యూరిటీ ఉంటుందని ఆయన భావిస్తూ ఉన్నాడు. దానికి తోడు ఆయనకు వివాదాల మీద వర్ధిల్లటం, థ్రైవింగ్ ఆన్ కాంట్రవర్సీ, గుడ్ ఆర్ బ్యాడ్, అదే నేను నిన్న కూడా చెప్తున్నాను. నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ. ఏ పబ్లిసిటీ కూడా చెడ్డది కాదు. అసలు పబ్లిసిటీలో మంచిది చెడ్డదని ఏమీ లేవు. బీ ఇన్ ది న్యూస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పబ్లిసిటీ ప్రిన్సిపల్. కాబట్టి వర్మ ఆల్వేస్ లైమ్ లైట్లో ఉండాలి, ఆయన చుట్టూ తిరగాలి. కాకపోతే ఇప్పుడు పోలీసులు తనని వెతుకుతున్నారు కాబట్టి ఆయన నేరుగా మీలాంటి స్టూడియోల దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడలేదు. సో ఇదొక పరిస్థితి. సారీ, ఇది సంగతి. మరి ఇంకా తర్వాత ఇది ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వాచ్ ఓన్లీ, వీ హ్యావ్ టు వాచ్. కానీ ఒకటైతే నిజమండి, బాధ్యత కలిగిన అనేక మంది లక్షల మందిని ఆకర్షించే ఒక దర్శకుడుగా, సృజనకారుడుగా కొంత శృతి మించుతున్నానని తను కూడా చూసుకోవాలి. సబ్జెక్టివ్ అని తను కూడా సబ్జెక్టివ్గా ఏది పడితే అది చేయొచ్చు, అది అవసరార్థం ఏదైనా చేయొచ్చు, ఎప్పుడు ఏది దొరికితే దాన్ని పట్టుకొని పోవచ్చు అనే దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం మాత్రం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏమో సెన్సిటివ్. ఇప్పుడు ఉదాహరణకు ఆయన జగన్ గెలిచిన కొత్తలో సినిమా తీస్తే ఆ సినిమా పేరులో కులం పేరుతో సినిమా టైటిల్ పెట్టేటప్పుడు దాన్ని కోర్టు మార్పించింది. సో నేను కులాల గురించి మాట్లాడతాను, లేకపోతే మహిళల గురించో ఇంకొక దాని గురించో నేను ఏదంటే అది మాట్లాడతాను. అసభ్యత అని మీరు అనుకుంటే నేనేమని చేస్తానంటే అది కాదు కదా. నియమ నిబంధనలు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి కనీసమైనవి పిల్లలకు కూడా తెలుసు. అవి ఇక్కడ ముఖ్యమైనవి. అసలు ఏమీ లేదు ఇక్కడ, ఏం చట్టం పద్ధతి ఏం లేదు, అంతా మీరు అని యద్భావం తద్భవతి అని అదే మీరు అనుకున్నదే మీకు కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తే కుదరదు. అనేక సార్లు మీరు మీ సెన్సార్ సర్టిఫికేట్ కోసం కోర్టుల చుట్టూ మీరు తిరగలేదా? అనుమతుల కోసం ముందు వెనకలు కాలేదా? మధ్యాహ్నం హత్య అని ఒక సినిమా వచ్చింది ఉదాహరణకు, అందులో ఐ థింక్ ఆమని ఆ హత్య, దాన్ని చాలా వరకు సెన్సార్ బోర్డు చాలా వరకు తగ్గించేసింది. అలాగే ఆయన సోషల్ మీడియాలో కూడా మొదటిసారిగా సినిమాలు తీసి కొన్ని పెట్టాడు, అవి కూడా కొన్ని వీటికి గురయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా కోర్టు ఆయనకు చెప్పేవి చెప్తుంది. ఆయన మటుకు ఇది ఒకవైపున ప్రచారం కోసం, ఇంకోటేమో సెక్యూరిటీ కోసం, మూడోది బిల్డప్ కోసం. ఈ 3 రీజన్స్ వల్ల చేస్తున్నాడు ఆయన. సరే, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన, చాలా అంశాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయని కొంతమంది కేంద్ర మంత్రులను కూడా